హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఈ వీడియో ముఖ్యంగా తెలంగాణ గురుకులాలకు సంబంధించింది. ఈ 10 రోజులు మీకే ఉంటుంది. తెలంగాణ గురుకులాలు మిమ్మల్ని ఎందుకంటే బాగా డెవలప్ చేయాలి. మీకోసం బుక్స్తో పాటు ఫ్రీగా కూడా వీడియోస్ అందిస్తున్నాను. అంటే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీగా మీరు, ఎందుకంటే కొంతమంది ఫేక్ కాల్స్ కూడా వస్తుంది. మేము బుక్స్ తీసుకోకపోయినా వీడియోస్ ఇవ్వండి అని చెప్తున్నాను అనమాట. నేను నిజాయితీగా ఉన్నప్పుడు మీరు కూడా నిజాయితీగా ఉండండి. ఎందుకంటే నేను ప్రతి క్లాసు పర్ఫెక్ట్గా చెప్పిస్తున్నాను. ఈరోజు బయాలజీ మొత్తం టోటల్ వీడియోస్ బయాలజీ యాప్లో ఉంటాయి. ఫ్రీగా తీసుకోండి. బుక్స్ ఎవరైతే బయాలజీ సెట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తీసుకోండి. మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, బుక్ షాప్లో తీసుకున్నా, అనుపబ్లికేషన్ ఆఫీస్లో తీసుకున్నా, మీరు చిన్న ఒక ప్రూఫ్ ఇస్తే చాలు. మీ మీద మాకు నమ్మకం. ఎందుకంటే యూత్ మీరు అబద్ధాలు ఆడరు కాబట్టి మీరు చక్కగా నీతిగా చేయండి, నిజాయితీగా ఫాలో అవ్వండి. మీకు మంచి వీడియోస్ని, మంచి క్లాసులని, ఫ్రీగా ఎడ్యుకేషన్ని మీకు అందిస్తాం. కేవలం బుక్స్ చేసుకుంటే చాలు. ఒక 1500 రూపాయలు పే చేస్తే చాలు. 1500 కేవలం 1500 రూపాయలు పే చేసేసి మా వాళ్ళకి మీరు ఆఫీసు సిబ్బంది ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మరి మీకు ఏది కావాలంటే అది ఆ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 పేపర్లో మీకు అందిస్తారన్నమాట. కాబట్టి మీరు బుక్స్ తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లో ఉండి మీరు జాబ్ చేసుకుంటూ ఈ 4 నెలలు ఉంటుంది ఎగ్జాము. ఈ 4 నెలలు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. అనవసరంగా మీరు బయటకు పోయి ఖర్చు పెట్టి విపరీతంగా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రోజుల్లో నేను మీకు ఫ్రీగా అందిస్తున్నాను. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి, తెలంగాణ డిఎస్సికి కూడా నేను వర్తిస్తున్నాను. మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా డిజిటల్ వీడియోస్ క్వాలిటీ. ఏదో ఫ్రీగా ఇస్తున్నానని ఎవరితో పడితే వాళ్ళతో చెప్పించుకోవటం, అదేవిధంగా తక్కువ వీడియోస్ పెడతాం, ఇలా ఉండదు. మీకు మొత్తం చూసుకోండి సిలబస్ ప్రకారం. ఈరోజు బయాలజీ ప్లాంట్ వరల్డ్ అయిపోయింది, అదేవిధంగా ఎనిమల్ వరల్డ్ అయిపోయింది. 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఒక 3-4 రోజులు మిగతాది కూడా కంప్లీట్ అయిపోతుంది బయాలజీ కంటెంట్. నెక్స్ట్ సోషల్ స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ స్టడీస్, అదేవిధంగా సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇమ్మీడియట్గా సోషల్ వాళ్ళు కూడా రెడీగా ఉండండి. అదేవిధంగా పేపర్ 1 కూడా రెడీగా ఉండండి. ఇంకోటి మిత్రులారా, ఈ ఫ్రీ వీడియోస్ అనేటటువంటిది చాలా సద్వినియోగం చేసుకోండి. ఇది సక్సెస్ అయితే ఆల్ ఇండియా లెవెల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ తీసుకెళ్తున్నాము. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ మీ బుక్స్ తీసుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు బీసీ స్టడీస్ సర్కిల్, ఎస్సీ స్టడీస్ ఏదైనా మన వీడియోస్ అడుగుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే బైలింగ్వల్ పేపర్ 2, 3 బైలింగ్వల్ ఉంటుంది. పేపర్ 1 కూడా బైలింగ్వల్ అంటే ఎక్కువ పర్సెంట్ తెలుగులో ఉంటుంది అనమాట. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొంచెం ఇంగ్లీష్ ఉండి మ్యాక్సిమం పేపర్ 1 తెలుగులోనే ఉంటుంది. మన తెలుగు మీడియం బుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి మిత్రులారా. తెలుగు మీడియం బుక్స్ రిలీజ్ అయినాయి, ఎల్లుండి మార్కెట్లో ఉంటున్నాయి. ఇంగ్లీష్ మీడియం లాగానే తెలుగు మీడియం మొత్తం టోటల్గా రిలీజ్ అయినాయి. ఈ తెలుగు మీడియం దీంట్లో మొత్తం మీకు తెలుగులో జనరల్ స్టడీస్ తెలుగులో ఉంటుంది. కాబట్టి మీరందరూ చక్కగా వీటిని ఎప్పటికప్పుడు సిలబస్ ఇచ్చాము. అదేవిధంగా A to Z మొత్తము ఇండెక్స్తో సహా ఇచ్చాము. మొత్తం 4 బుక్స్ ప్యాకేజ్. ఒకటి జనరల్ స్టడీస్. ఏ బుక్లో ఏముంది, ఏ బుక్లో ఏముంది, దీంట్లో 4 బుక్స్ ప్యాకేజ్. తెలుగు మీడియం 4 బుక్స్ ప్యాకేజ్. ఈ 4 బుక్స్ ప్యాకేజ్ రూపీస్ 899. దీని మీద డిస్కౌంట్ ఉంటుంది. ఒకటి దీంట్లో జనరల్ స్టడీస్, ఫస్ట్ బుక్ జనరల్ స్టడీస్ జియాస్. దీంట్లో ఈ జనరల్ స్టడీస్లో మీకు ఇండెక్స్లో ఏమేమి ఉంటాయంటే దీంట్లో హిస్టరీ అంటే సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా,
నెక్స్ట్ భారత రాజ్యాంగం రెండో పార్టు, నెక్స్ట్ మూడో పార్ట్ వచ్చేసేసి భారత ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక అభివృద్ధి, నెక్స్ట్ నాలుగో పార్ట్ వచ్చేసేసి జనరల్ సైన్సు, నెక్స్ట్ అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్, భారతదేశంలో సామాజిక బహిష్కరణ అనేటటువంటి టాపిక్స్తో ఈ బుక్ ఉంటుంది. వీటి నుండి ఇది నెక్స్ట్ రెండో బుక్ ఏముంటుందంటే, రెండో బుక్ తెలంగాణ ఈవెంట్స్ ఉంటుంది. ఈ రెండు బుక్స్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బుక్స్. దీస్ ఆర్ ది జనరల్ స్టడీస్ బుక్స్ విచ్ ఆర్ ఇన్ తెలుగు మీడియం. దీస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ తెలుగు మీడియం. సో యూ హ్యావ్ టు ఫాలో. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉన్నటువంటి బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. మీకు బైలింగ్వల్ కావాలంటే ఆ బుక్స్ తీసుకోండి, ప్యూర్ తెలుగు మీడియం కావాలంటే ఈ బుక్స్ తీసుకోండి. ఈ బుక్ 2లో ఇది బుక్ 1 మిత్రులారా, ఇది బుక్ 1. నెక్స్ట్ ఇంకోటి బుక్ 2 సేమ్ జనరల్ స్టడీస్లోనే బుక్ 2 దిస్ బుక్ 2 ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ ఈవెంట్స్. ఇక బైలింగ్వల్లో కూడా తెలంగాణ ఈవెంట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా తెలంగాణ ఈవెంట్స్ ఉంటాయి. తెలంగాణ ఈవెంట్స్. సో దీస్ ఆర్ ది 2 బుక్స్. ఈ 2 బుక్స్ నుండి అప్రాక్సిమేట్లీ 2 బుక్స్ నుండి 30 బిట్లు వస్తాయి. సుమారు 30 బిట్లు, 30 బిట్స్. ఎస్, బిట్స్ 30 బిట్స్ అండ్ 30 క్వశ్చన్స్. ఎందుకంటే గత 2 ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకుని ఈ 2 బుక్స్ని రిలీజ్ చేయడం, ఈ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్ అబౌట్ థర్డ్ బుక్? This is third book. ఈ థర్డ్ బుక్లో ఏముంది అంటే, ఇది జనరల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి బుక్కు. జనరల్ ఎబిలిటీస్. ఇది థర్డ్ బుక్. జనరల్ ఎబిలిటీస్. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి లాజికల్ రీజనింగ్, 2 ఎనలిటికల్ ఎబిలిటీస్, 3 డేటా ఇంటర్ప్రిటేషన్. లాజికల్ రీజనింగ్లో ఒక 14 టాపిక్స్ ఉంటాయి. ఈ 14 టాపిక్స్ నుంచే సుమారు 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 14 టాపిక్స్ అంటే ఈ లాజికల్ రీజనింగ్ నుండి 14 టాపిక్స్. అదేవిధంగా మొత్తం టోటల్గా 29 టాపిక్స్తో ఈ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ, ఈ 3 విభాగాల నుండి సుమారు 15 బిట్లు 15 మార్కులు వస్తున్నాయి. లాజికల్ రీజనింగ్ నుంచి సుమారు 14 యూనిట్స్ ఇచ్చాము. ఈ 14 యూనిట్స్ నుంచే మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి, గత 2 ప్రీవియస్ పేపర్లు రెఫర్ చేస్తే. అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీస్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది టోటల్గా మ్యాథమెటిక్స్ పార్ట్. అనలిటికల్ ఎబిలిటీ ఇది కూడా ఒక 14 యూనిట్లు ఇచ్చాము. ఎలా పోయిందంటే మెయిన్ యూనిట్లు కవర్ చేసాము, ఆ వాటికి మించి రాదు. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం టోటల్గా చూసుకుంటే ఒక 14-15 క్వశ్చన్లు గత ప్రీవియస్ పేపర్స్ని రెఫర్ చేస్తే ఈ 3 విభాగాల నుండి, అంటే ఏది లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, అంకగణిత సామర్థ్యాలు, అనలిటికల్ ఎబిలిటీ అంటే అంకగణిత సామర్థ్యాలు, నెక్స్ట్ ఇంకొకటి డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ వీటితో పాటు ఈ బుక్లో ఇంకా ఏముంది అంటే, మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే విద్యలో నైతిక విలువలు మరియు వృత్తిపరమైన నీతులు. మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే మీరు ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారో, ఆ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూరాలంటే మోరల్స్, ఎథిక్స్ ఉండాలి.
ఆ ఉద్దేశంతో దీని నుంచి ఇవ్వడం జరిగిందన్నమాట. మొత్తం దీని నుండి 8 బిట్లు వస్తాయండి. 8 బిట్స్ గత ప్రీవియస్ పేపర్ని రెఫర్ చేస్తే 8 బిట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టీచింగ్ ఎబిలిటీ, దీంట్లో ఒక 11 యూనిట్లు ఇవ్వడం జరిగింది. NCF 2005, RT రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని నుంచి కూడా వస్తున్నాయి 2009. అదేవిధంగా NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం నుంచి కూడా రావచ్చు అనేటటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఇండియా మొత్తము ఎక్కువగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇది కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా 11 యూనిట్స్ ఇవ్వడం జరిగింది ఈ విభాగంలో. వీటి నుంచే క్వశ్చన్ వస్తాయి, మీరు ఏది కూడా చూడండి. ఇంకోటి కూడా చెప్తాను, మీరు అనవసరంగా వేరే ఆన్లైన్లోకి వెళ్ళి మీ డబ్బులు వృధా చేసుకోవద్దు. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా, షేర్ అయ్యే విధంగా చూడండి. మీకు అందరూ తెలియపరుస్తున్నాను ఏంటంటే, మేము ప్రతిరోజు క్లాసులు చెప్పించి మీకు ఫ్రీగా ఎవరైతే బుక్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఫ్రీగా వీడియోస్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు కామెంట్ బాక్స్లో మీరందరూ కూడా కామెంట్స్ లోపల తెలియపరచండి. ఇంకా వీడియోస్ ఏ విధంగా కావాలి, ఇంకా ఎన్ని కావాలి అన్నీ చెప్పిస్తాం. మీకు ఎన్ని మీరు చదవాలే కానీ, వినాలే కానీ, చూడాలే కానీ, ఇంకా ఎన్ని వీడియోస్ అయినా మేము మరి ఈ బుక్స్ మీద వచ్చేటటువంటి అమౌంట్ మీకు ఆ వీడియోస్ ఖర్చు పెడతాం. అది అంటే ఎట్లా మీరు మెయింటైన్ చేయగలుగుతారంటే, మన బుక్స్ ఉన్నాయి కాబట్టి, మన పబ్లికేషన్ కాబట్టి. అదే బుక్స్ లేనటువంటి వాళ్ళు ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా ఇవ్వాలంటే ఇవ్వలేరు. చూడండి, బుక్స్కి డిమాండ్ లేనటువంటి వాళ్ళు ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇవ్వలేరు. అట్లని మేము బుక్స్ మీద రేట్ కూడా పెంచలేదు. ఇంతకుముందు ఎంత అయితే రేట్ ఉందో 1500 అయితే మీరు పే చేస్తున్నారో అదే 1500 మీకు ఇచ్చాం. అంతేగాని వీడియోస్ని తగ్గించేస్తున్నాం కాబట్టి, వీడియోస్ని ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి బుక్స్ మీద రేటు పెంచుకోవడం ఇవన్నీ ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆన్లైన్ వీడియోస్ ప్రతి ఒక్కరు ఫ్రీగా పొందండి. ఏమైనా మీకు టెక్నికల్ సమస్య వస్తే ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో పెట్టేసి నేను ఇమ్మీడియట్గా రెక్టిఫై చేపిస్తాను. అదేవిధంగా మీకు యాప్లో కూడా రేపటి నుంచి, అంటే త్వరలో ఒక 4-5 రోజులు దాటిన తర్వాత, ఇప్పుడు వద్దు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేపిస్తాను. పేపర్ 1 మిగతాయి కూడా కండక్ట్ చేపిస్తున్నాను. ఇంపార్టెంట్ నేను ఏవైతే బిట్లు చెప్తా అవే బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఆ బిట్లు ఫ్రీగా మీరు చేసుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ స్టెప్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కామెంట్ కూడా తెలియజేయండి, యాప్ బాగుంది, ఈ విధంగా స్టార్స్ కూడా ఇవ్వండి. అది మాకు ఒక బూస్ట్. నా ఫాలోయర్స్ ఎంతోమంది ఉండారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఫస్ట్ స్టెప్ రోజుకు ఒక 1000-2000 మందిని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఒక 3000 మందిని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఈ వీడియోస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను కాబట్టి మీకు డబ్బులు పడవు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్కి వెళ్ళి యాప్, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత యాప్లో వీడియోస్ ఉంటాయి, మా వాళ్ళకి ఫోన్ చేస్తే యాప్ వీడియోస్ ఓపెన్ చేసి పెడతారు. అదేవిధంగా యూట్యూబ్లో శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక 3-4 వేల మందిని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ మీకు పెట్టేస్తా, అందరికీ అందుబాటులో ఉంటాయి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మీకు చక్కటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మంచి అద్భుతమైన. ఎందుకంటే బుక్స్ అయితే ఫ్రీగా ఇవ్వలేము, కానీ ఛానల్ మాత్రం ఫ్రీగా. అంటే బుక్స్ మరి మీరందరూ తీసుకుంటున్నారు కాబట్టి ఆ వచ్చేటటువంటి ఆదాయంలో 50% మీకు ఆన్లైన్ మీద ఖర్చు పెడతాను. 50% మీకు ఆన్లైన్ మీద ఖర్చు పెడతాను. కాబట్టి మీరు క్వాలిటీ బుక్స్ తీసుకోండి, తర్వాత ఫ్రీగా క్వాలిటీ వీడియోస్ తీసుకోండి. ఇదే మీ డ్యూటీ. మీరు ఉద్యోగం వచ్చే వరకు మీరు వినండి. ఇంకోటి, మీరు ఎప్పటి వరకు ఉంటారో, గురుకుల ఎగ్జామ్ ఎప్పుడైతే చదువుతో అప్పటి వరకు మీరు ఉంటారు. తర్వాత మళ్ళీ డిఎస్సి కూడా మీకు ఏర్పాటు చేస్తాను. బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి డిఎస్సి కూడా ఎక్స్ట్రానరీ. ఆంధ్రప్రదేశ్ అయితే 8th క్లాస్ వరకు మంచి వీడియోస్ మీకు అందిస్తున్నాను, మంచి బుక్స్ రెడీ చేస్తున్నాను. అందువల్ల మీరు ఎక్కడ కూడా అనవసరంగా డబ్బులు పే చేయమాకండి. ఆన్లైన్లో ఎస్పెషల్లీ ఆన్లైన్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా ఆన్లైన్లో డబ్బులు పే చేసేసి మీరు వినవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏ కంటెంట్ పెట్టాలో తెలియదు, మంచి కంటెంట్ పెట్టాలో తెలియదు, ఎలాంటి కంటెంట్ పెట్టాలో తెలియదు. నేను దగ్గర ఉండి క్లాసులు విని వచ్చినటువంటి ఫ్యాకల్టీని రిసీవ్ చేసుకుని నేనే క్లాస్లో కూర్చుని వీడియోస్ పెట్టిస్తున్నాను.
కాబట్టి మీ అందరికి ఉద్యోగం రావాలి. అదేవిధంగా టెట్లో ఏ విధంగా అయితే ఎవరో చూసినా ఫోన్ చేసినా సార్ మీ బుక్స్ చదివేమో టెట్లో మంచి మార్కులు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి టెట్లో ఏ విధంగా అయితే మంచి మార్కులు సంపాదించారో మిమ్మల్ని గురుకుల పోస్ట్ కొట్టిస్తాను. అదేవిధంగా టీఆర్టీ తెలంగాణ టీఆర్టీ పోస్ట్ కొట్టిస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం జాబ్ వచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను. నెక్స్ట్ నాలుగో బుక్ ఏంటంటే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇది 3 లెవెల్లో ఉంటుంది. 3 లెవెల్లో ఉంటుంది ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఏంటి ఆ 3 లెవెల్? మొత్తం దీని నుండి 30 మార్కులు వస్తాయి. అంటే ఇప్పటి వరకు 70 మార్కులు చెప్పాను. ఇంతవరకు జనరల్ ఎబిలిటీస్ వరకు 70 మార్కులు వస్తాయండి. దాని నుండి 30 కావచ్చు, దీని నుంచి 30 కావచ్చు, దాని నుంచి ఒక 40 కావచ్చు, దీని నుండి 30 కావచ్చు. సెకండ్ పార్ట్ నుంచి థర్డ్ బుక్ నుంచి ఒక 30, ఫస్ట్ సెకండ్ బుక్ నుంచి ఒక 40, మొత్తం 70 మార్కులు, 70 బిట్లు. ఈ బుక్ నుండి 4వ బుక్ నుండి 30 మార్కులు. ఏంటి ఆ 30 మార్కులు? 3 భాగాలు ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటంటే లెవెల్ ఆఫ్ స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ, నౌన్స్ కానీ, ప్రొనౌన్స్ కానీ, అడ్జెక్టివ్స్ కానీ, అడ్వర్బ్స్ కానీ, ఇవన్నీ కూడా. నెక్స్ట్ 2 ఉంటాయి వెకాబులరీ. నెక్స్ట్ 3 ఉంటుంది వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామర్. కాబట్టి ఈ బుక్ నుంచి దాదాపు ఒక 25 నుంచి 30 బిట్లు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మిత్రులారా మీరందరూ కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆన్లైన్ అయినటువంటి ఓన్లీ అను పబ్లికేషన్ ఆన్లైన్ ఫాలో అవ్వండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు బుక్స్ తీసుకుంటే ఆన్లైన్ వీడియోస్ ఎప్పటికప్పుడు ఫ్రీగా వస్తాయి. రోజుకు ఒక 1000 మంది వరకు తీసుకుంటున్నారు. ఏ బుక్ షాప్ చూసినా అను పబ్లికేషన్ మీరు కనుక్కోండి. మీ ఏరియాలో ఏ బుక్ షాప్ చూసినా అను పబ్లికేషన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అను పబ్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ మన శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. మన వీడియో పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇది తెలియజెప్పే విధంగా దీన్ని వైరల్ చేయండి. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయండి. మీకు అద్భుతమైనటువంటి మీకు ఉద్యోగం వచ్చే విధంగా డిఎస్సిలో కానీ, టెట్లో ఒకవేళ టెట్ పెడితే టెట్లో కానీ, అదేవిధంగా డిఎస్సిలో కానీ, వేరే జాబ్ ఏది వచ్చినా కానీ అను పబ్లికేషన్ రండి. మీరు బుక్స్ని ఫాలో అయితే మన వీడియోస్ మొత్తం టోటల్ ఆన్లైన్ క్లాస్ మొత్తం మీ దగ్గర ఉన్నట్టుగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది బయాలజీ క్లాస్ ఒక 5 నిమిషాలు వినండి. బయాలజీ వాళ్ళు అద్భుతంగా మీరు బయాలజీ పేపర్ 2 అండ్ పేపర్ 3 3 క్లాసులు నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇక ఒక 2 డేస్ దాటితే నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి బయాలజీ పెడగాజీకి సంబంధించి క్లాసు వింటారు. ఆ బయాలజీ పెడగాజీ క్లాసు మీకు ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా బయాలజీ కంటెంట్ అవుతుంది, ఇంకా 20% ఉంది. బయాలజీ పెడగాజీ మొత్తం టోటల్గా ఒకేసారి హైదరాబాద్ నుంచి ఒకసారి వస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బయాలజీ కంటెంటు మీరు వినవలసిందిగా కోరుతున్నాను. నారాయణ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఓపికతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని చక్కగా మీరు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు మీకు మంచి సమాచారం అందిస్తాను. ఓన్లీ అను పబ్లికేషన్ ఫాలో అవ్వండి, ఓన్లీ అను పబ్లికేషన్ వీడియోస్ ఫాలో అవ్వండి. దెన్ యూ కెన్ గెట్. సో నేను డీల్ చేస్తున్న కాన్సెప్ట్ బయాలజీ. ఆ బయాలజీలో నిన్న కంటిన్యూషన్ అయిన కాన్సెప్టే స్టార్ట్ చేస్తున్నామండి. అందులో లాస్ట్ కొంచెం బ్యాలెన్స్ అనేది ఉందండి. అదే టాపిక్ బ్లడ్, రక్తం. యాక్చువల్గా దీన్ని వెస్కులర్ టిష్యూ అని కూడా అనొచ్చండి. వెస్కులర్ టిష్యూ ఆర్ 2 టైప్స్ అండి. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ వెస్కులర్ టిష్యూ, 2 టైప్స్ ఉంటాయి. ద ఫస్ట్ ప్లాస్మా and blood cells. The vascular tissue consists of 2 types అండి in blood, plasma and blood cells. బ్లడ్లో ప్రధానంగా రక్తంలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయండి. అవి ఒకటి ప్లాస్మా, 2 రక్త కణాలు. ముందు బ్లడ్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
బ్లడ్ స్టోరీ ఒక్కసారి రిమైనింగ్ దీని యొక్క ప్రీవియస్ కాన్సెప్ట్ అనేది ఒకసారి తీసుకుందాం. అసలు యాక్చువల్గా బ్లడ్ అనేది ఎలా ఉంటుందంటే ది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఇది ద్రవరూప సంయోజక కణజాలం అని అంటారు బ్లడ్ని, రక్తాన్ని. అది ఇందులో మనం నేర్చుకోవాల్సింది బ్లడ్ స్టడీ చేసే వాటిని ఏమంటారు? ది స్టడీ ఆఫ్ బ్లడ్ ఇస్ కాల్ హెమటాలజీ. రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. హెమటాలజీ అని అంటారండి. హెమటాలజీ అని అంటారు. సార్ స్టడీ ఆఫ్ బ్లడ్ అని తెలుస్తుంది. మరి బ్లడ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ది ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ ఫార్మేషన్. అసలు యాక్చువల్గా ఎక్కడ ప్రాసెస్, అసలు యాక్చువల్గా బ్లడ్ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారని మనం తెలియాలి. ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ ఫార్మేషన్ అనేది మనకు తెలియాలి. బ్లడ్ అనేది ఉత్పత్తి అయ్యే ప్రక్రియని ఏమంటారని తెలియాలి. బ్లడ్ అనేది, రక్తం అనేది ఉత్పత్తి అయ్యే ప్రక్రియని ఏమంటారు? ది ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ ఫార్మేషన్ హిమోపాయిసిస్. హిమోపాయిసిస్ అని అంటారు. హిమోపాయిసిస్. సార్ నెక్స్ట్ బ్లడ్ ప్రొడ్యూస్డ్ అయిన ఏరియాని ఏమంటారంటే బ్లడ్ ప్రొడ్యూస్, రక్తం ఉత్పత్తి ఏరియా. అంటే బ్లడ్ ప్రొడ్యూస్డ్ విచ్ అకర్స్ ఇన్ బోన్ మ్యారో. రక్తం ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే బ్లడ్ ప్రొడ్యూస్డ్ బోన్ మ్యారో, ఎముక మధ్యలో జరుగుతుందండి. ఎముక మధ్యలో జరుగుతుందండి. ఎముక మధ్యలో జరుగుతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం తీసుకుందాం. అసలు బ్లడ్ వాల్యూమ్ ఎంత? బ్లడ్ వెయిట్ ఎంత తీసుకుందాం. బ్లడ్ యొక్క బరువు ఏంటి తీసుకుందాం. ది వెయిట్ ఆఫ్ బ్లడ్ ఇన్ టోటల్ బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే, మన బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే దాని బరువు ఎంత ఉంటుంది? బ్లడ్ యొక్క బరువు అంటే మన శరీర బరువుతో పోల్చుకున్నట్లయితే రక్తం యొక్క బరువు ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ది వెయిట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాన్స్టిట్యూట్ అబౌట్ ది 7 to 8%. About 7 to 8% of total body weight is compared. అంటే మన బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే బాడీ వెయిట్ బ్లడ్ వెయిట్ ఎంత ఉంటుంది? మన బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే బ్లడ్ వెయిట్ అనేది ఎంత ఉంటుందంటే 7 to 8%. ఈ బిట్ కూడా అడుగుతాడు. దేన్ని కంపేర్ చేసుకొని? బాడీ వెయిట్తో కంపేర్ చేసుకొని, ఇన్ టోటల్ బాడీ వెయిట్తో కంపేర్ చేసుకొని. ది బ్లడ్ ఇస్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ అబౌట్ ది 7 to 8% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్. మన శరీర బరువుతో కంపేర్ చేసుకున్నట్లయితే మా రక్తం యొక్క బరువు 7 to 8%. మరి దీని వాల్యూమ్, రక్తం వాల్యూమ్ పరిమాణం ఎంత ఉంటుంది? ఘనపరిమాణం అంటే ఎన్ని లీటర్లు ఉంటుందని అర్థం. అదే 5 liters అనేది ఉంటుంది. 5 liters అనేది ఉంటుంది. క్లియర్? మరి బ్లడ్లో ఉండేటువంటి కాంపోజిషన్ బ్లడ్లో ఏ సంఘటనలలో ఉంటాయి? వాల్యూమ్ రక్త పరిమాణం 5 లీటర్లు ఉంటుంది. బరువు 78%, బాడీ వెయిట్తో కంపేర్ చేసుకుంటే 78% ఉంటుంది. మరి జనరల్గా మనం తీసుకున్నట్లయితే కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ యొక్క కాంపోజిషన్, బ్లడ్లో ఉండేటువంటి సంఘటనలు ఏముంటాయంటే ఇప్పుడే ఇందాక నేను చెప్పాను చూసారా, 2 types ఉంటాయని చెప్పాను. అదే ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్. ఓకేనండి, ప్లాస్మా అండ్ రక్త కణాలు అనేవి ఉంటాయి. సో ఇది ఇప్పుడు ఇందులో మనం ప్లాస్మా గురించి డిస్కషన్ చేద్దాం. సో బ్లడ్ యొక్క ఇంట్రడక్షన్ అంతా చెప్పేసాం. మరి ప్లాస్మా గురించి ఒకసారి తెలుసుకుందాం. మరి ప్లాస్మా ఎలా ఉంటుంది? ప్లాస్మా అనేది బ్లడ్లో ఒక మ్యాట్రిక్స్ టైప్ అండి, ఒక మాత్రిక రూపంలో ఉంటుందండి ప్లాస్మా. ప్లాస్మా అనేది జనరల్గా మనం ప్లాస్మా డెఫినిషన్ ఏంటంటే
జనరల్గా ప్లాస్మా ఏ కలర్లో కూడా ఉంటుందో తెలియాలి ముందు. ఏ కలర్లో ఉంటుందో తెలియాలి. పేల్ ఎల్లో కలర్ ఉంటుందండి, పాలిపోయిన రంగులో ఉంటుందండి. అలా ఎందుకు ఉంటుంది పేల్ ఎల్లో కలర్ ఆఫ్ ప్లాస్మా డ్యూ టు ది బైల్ రుబిన్. బైల్ రుబిన్ అనే ఒక వర్ణకం ఉంటుందండి, బైల్ రుబిన్ అనే పిగ్మెంట్ ఉంటుందండి. అది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి. అసలు ప్లాస్మా అంటే ఏంటో తెలియాలి. ఇంకో విషయం అండి, ఇక 2 pH వాల్యూలు అడుగుతుంటాడు. అసలు బ్లడ్ యొక్క pH వాల్యూ pH వాల్యూ 7.4, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ప్లాస్మా యొక్క pH వాల్యూ 7.1, అది గుర్తుపెట్టుకోండి. సో మరి కలర్, ప్లాస్మా కలర్ ఎట్లా ఉంటుంది? పేల్ ఎల్లో కలర్. ఇట్ ఈస్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ బైల్ రుబిన్. బైల్ రుబిన్ ఉండడం బట్టి ప్లాస్మా అనేది పసుపు రంగులో ఉంటుంది. అసలు ప్లాస్మా అంటే ఏంటి అని తెలియాలి. ఈ పేల్ ఎల్లో కలర్ అనేది ఎలా కనబడుతుందో తెలియాలి. అసలు ఎట్లా తెలుసుకోవాలి? ఒక్కసారి చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్